మహాశక్తివంతుడా, ఇజ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చావు? బానిసలు ఫరోకి ఆజ్ఞలు జారీ చేయకూడదు. వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాలి. సేనాధిపతి, సైన్యాన్ని సిద్ధం చేయి. ఐగుప్తులోని రథములన్నిటినీ సిద్ధం చేయండి. మనం ఈ నీచులైన ఇజ్రాయేలీయులను అణచివేద్దాం. ఈసారి ఎవ్వరూ తప్పించుకోలేరు. మధ్యలో ఎర్ర సముద్రం ఉంటే దేవుని పర్వతానికి ఎలా వెళ్ళగలం? మోషే, ఫరో తన సైన్యంతో కూడా వస్తున్నాడు. మోషే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. ఒక సామాన్య గొర్రెల కాపరిని దేవుడు ఎన్నుకొని ఇజ్రాయేలు ప్రజల్ని రక్షిస్తాడని ఎవరనుకున్నారు?